మనం ముందుగా విజయనగరం డిస్టిక్ హెచ్జిటి కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు అనేది మనం ఒక అనాలిసిస్ అనేది చేద్దాం. ఇది ఒక ఎక్స్పెక్టేషన్ మాత్రమే, గుర్తుంచుకోండి. ఫస్ట్ మనం చూసినట్లయితే విజయనగరంలో మనకు నియర్లీ హెచ్జిటి పోస్టులు అనేవి ఒక ఓపెన్కి వచ్చేసి 980. చూడండి, టోటల్గా మనకు ఓపెన్కి వచ్చేసి 80 పోస్టులు అనేవి ఓన్లీ హెచ్జిటి ఓపెన్ కేటగిరీలో 80 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. మరి టోటల్గా ఓవరాల్గా ఓపెన్కి వచ్చేసి 184 ఉన్నాయి. అంటే స్కూల్ అసిస్టెంట్లు అన్నీ కలిపి ఓపెన్కి కేటాయించబడిన పోస్టులు వచ్చేసి 184. మనం మిగతా పోస్టులు కలిపి హెచ్జిటితో ఎందుకు కంపేర్ చేస్తూ మనం ఇప్పుడు కట్ ఆఫ్ అనేది చెప్పడం జరుగుతుందంటే, ఎప్పుడైతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉంటాయో మనకు కొందరు ఏమవుతారు, హెచ్జిటి రాసినప్పటికీ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోతారు ఫస్ట్. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఎస్ఏ ఇంగ్లీష్ ఓపెన్లో జస్ట్ మనకు ఓన్లీ ఒక 10 పోస్టులు మాత్రమే కేటాయించడం జరిగింది ఇంగ్లీష్కి. అదే హిందీకి చూసినట్లయితే 7 పోస్టులు, తెలుగు 5 పోస్టులు, అదే బయాలజీకి 10 పోస్టులు కేటాయించడం జరిగింది. మ్యాథ్స్కు జస్ట్ 3 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అంటే మనం ఓవరాల్గా చూసినట్లయితే మనకు స్కూల్ అసిస్టెంట్కి ఇచ్చిన పోస్టులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి మనకు విజయనగరం డిస్టిక్లో. మరి ఎప్పుడైతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉంటాయో ఆ జిల్లాలో హెచ్జిటి కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కారణం, వీళ్ళు 2 పోస్టులకు సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మోస్ట్లీ వాళ్ళు ఎక్కువ పోస్టులు ఉన్న హెచ్జిటి పోస్టుల వైపుకే మొగ్గు చూపుతారు, ఎక్కువ ప్రిపరేషన్ కూడా అక్కడే ఇస్తారు. కాబట్టి వీళ్ళ కట్ ఆఫ్ అనేది కొంత అన్ని డిస్టిక్లో పోలిస్తే ఎక్కువగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనము ఈ కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్టేషన్ అనేది ఏ విధంగా చేస్తున్నామో ఒకసారి చూడండి. అదేవిధంగా ఇది ఒక అనాలిసిస్ మాత్రమే. మీకు నియర్లీ ఆ మార్కుల రేంజ్కి వస్తే మీరు సెలెక్ట్ అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఓసీ చూసినట్లయితే మనకు నియర్లీ మనము 80 పోస్టులు అనేవి ఉన్నాయి అని చెప్పడం జరిగింది కదా. దీని యొక్క కట్ ఆఫ్ వచ్చేసి నియర్లీ మనకు 91 వరకు ఉండే, 91, 92 ఆ రేంజ్లో ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. ఓపెన్కి 92 మార్క్స్కి వస్తేనే విజయనగరం డిస్టిక్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. హెచ్జిటికి అంతకు పైన వస్తే కన్ఫామ్గా వాళ్ళకు పోస్ట్ వస్తుంది. తక్కువ వస్తే పోస్టులు వచ్చే అవకాశం అనేది కాస్త 50% కంటే తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకు అదేవిధంగా బీసీఏలో చూసినట్లయితే మనకు టోటల్గా హెచ్జిటి పోస్టులు బీసీఏ వాళ్ళకి కేటాయించింది 14 పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. ఈ 14 పోస్టులు బీసీఏ కేటాయించడం జరిగింది కాబట్టి బీసీఏలో కాంపిటీషన్ అనేది కొంత తక్కువగా ఉంటుంది. మిగతా డిస్టిక్లలో పోలిస్తే ఇక్కడ కొంత మేర తక్కువే ఉండొచ్చు. అదేవిధంగా బీసీఏ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు కూడా మిగతా బీసీ కేటగిరీల కంటే కొంత కాంపిటీషన్ అనేది తక్కువగా ఇస్తుంటారు. కాబట్టి వీళ్ళ యొక్క కట్ ఆఫ్ నియర్లీ మనకు 86 వరకు ఉండొచ్చు. పీసీఏ వాళ్ళు విజయనగరం డిస్టిక్లో 86 వరకు వీళ్ళ యొక్క కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఇక మళ్ళీ మహిళా కోట అనేది మీరు ఊహించవచ్చు, మహిళకు మరి తగ్గుతుంది కదా ఇంకా అని. కానీ ఇప్పుడు ఉన్న హారిజాంటల్ మెథడ్ల వల్ల దాదాపు మనకు మహిళా కోట అనేది ఆల్రెడీ ఓపెన్లోనే వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు 33% ఎక్కువ మంది. కాబట్టి మహిళా కోటకు రిజర్వేషన్ ఇది వస్తుంది అనేది దాదాపుగా మనము మర్చిపోవడం మంచిది ఈ హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల. నెక్స్ట్ మనం బీసీఏ అయిపోయింది కదా. బీసీబీ చూసినట్లయితే మనకు బీసీబీలో టోటల్గా మనకు 23 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఈ 23 పోస్టులు అనేవి బీసీబీలో కేటాయించడం వల్ల ఈ బీసీబీలో కమ్యూనిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా బీసీలో మొత్తంలో మీద కాంపిటీషన్ ఎక్కువ ఉన్న కేటగిరీ ఏంటంటే అది బీసీబీనే. కాబట్టి వీళ్ళ యొక్క కట్ ఆఫ్ అనేది మనకు కాస్త ఎక్కువగా ఉంటుంది. నియర్లీ మనకు ఓసీకి దగ్గరగా వస్తుంది. కాబట్టి వీళ్ళ యొక్క కట్ ఆఫ్ వచ్చేసి 90 వరకు ఉండొచ్చు. 90 మార్క్స్ వస్తే విజయనగరం డిస్టిక్లో బీసీబీ వాళ్ళు ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకు బీసీసీలో జస్ట్ ఒక పోస్టే ఉంది కాబట్టి వాళ్ళ కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనకు బీసీడీకి కేటాయించిన పోస్టులు వచ్చేసి 15. ఈ బీసీడీ కేటాయించిన ఈ 15 పోస్టులలో వీళ్ళ యొక్క కాంపిటీషన్ ఇక్కడ కూడా విజయనగరం డిస్టిక్లో కూడా బీసీడీ వాళ్ళు హెవీగా కాంపిటీషన్ ఇస్తారు. అసలు విజయనగరం డిస్టిక్ అంటేనే టీచర్ పోస్టులకు హెవీగా కాంపిటీషన్ ఉంటుంది. మిగతా డిస్టిక్లో పోలిస్తే విజయనగరం డిస్టిక్లో హెవీ కాంపిటీషన్ ఉంటుంది. అసలు టీచర్ పోస్టులు అంటే వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్
గ్రూప్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవుతామో ఆ విధంగా ప్రిపేర్ అవుతారు. కాబట్టి వీళ్ళ యొక్క కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది. అందుకని ఈ బీసీడీలో కూడా ఉన్న 15 పోస్టులకు కూడా కాంపిటీషన్ వీళ్ళు నియర్లీ ఓసీ దగ్గరికి ఇస్తారు. వీళ్ళ యొక్క కట్ ఆఫ్ కూడా మనకు ఎక్స్పెక్ట్ చేయడం 90.5 వరకు ఉండొచ్చు. వీళ్ళ యొక్క కట్ ఆఫ్ బీసీడీ కట్ ఆఫ్ వచ్చేసి 90.5 వరకు ఉండే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనము బీసీడీ అయిపోయింది కదా, మిగతా కమ్యూనిటీలు కూడా చూసినట్లయితే మనకు ఏ విధంగా వాళ్ళ కట్ ఆఫ్ ఉంది అనేది మనకు ఒకసారి చూద్దాం. ఎస్టీకి అదే ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే మనకు ఏ విధంగా వాళ్ళ యొక్క కట్ ఆఫ్ ఉంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూసిన ఎస్టీకి వచ్చేసి మనకి ఇక్కడ విజయనగరం డిస్టిక్లో 13 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. మనకి ఎస్టీ కమ్యూనిటీ కూడా ఈ మధ్యకాలంలో కొద్దిగా బాగానే చదువుతున్నారు. మరి వీళ్ళ యొక్క కట్ ఆఫ్ మనం చూసినట్లయితే నియర్లీ 82 వరకు లేకుంటే 84 వరకు ఈ రేంజ్లో ఎస్టీ కట్ ఆఫ్ అనేది ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ మనము ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ కేటాయించిన ఈ 20 పోస్టులలో ఈడబ్ల్యూఎస్ కేటాయించిన ఈ 20 పోస్టులలో నెక్స్ట్ ఓసీ వాళ్ళకే ఉంటాయి కాబట్టి ఈ 20 పోస్టులు అనేవి వీళ్ళ యొక్క కట్ ఆఫ్ నియర్లీ మనకు 90 వరకు ఉండే అవకాశం ఉంది. 90 లేదా 91 ఈ మధ్యలో ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ యొక్క కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది. మిగతా డిస్ట్రిక్ట్తో పోల్చినట్లయితే విజయనగరం డిస్ట్రిక్ట్లోనే కట్ ఆఫ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మనం ముందే అనాలిసిస్ చెప్పుకున్నాం. కారణం ఏంటంటే వాళ్ళకు ముందు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉండడం చూసినట్లయితే మిగతా డిస్ట్రిక్ట్లో వాళ్ళకంటే ఈ డిస్ట్రిక్ట్లో వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇవన్నీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. మిగతా డిస్ట్రిక్ట్లో పోలిస్తున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా వీళ్ళకు తక్కువ ఉన్నాయి. కాబట్టి హెచ్జిటికి 2 సెలెక్ట్ అయిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కి హెచ్జిటికి 2 పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు పోస్ట్ సెలెక్షన్ 1:1లో ఇస్తారు. కాబట్టి మనకు ఎక్కువగా హెచ్జిటికి వచ్చే అవకాశమే ఎక్కువ ఉంటుంది. కారణం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ ఉన్నాయి, పోయే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి శ్రీకాకుళం డిస్టిక్ విషయానికి వస్తే మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అదేవిధంగా హెచ్జిటి పోస్టులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసి అదేవిధంగా వాళ్ళ కట్ ఆఫ్ ఎంతవరకు ఉండే అవకాశం అనేది మనం ఒకసారి చూద్దాం. మెయిన్గా మనకు ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయో చూస్తే హెచ్జిటి కట్ ఆఫ్ అనేది ఎంతవరకు ఉండే అవకాశం అనేది మనము ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ చూసినట్లు చూడండి, మనకు ఇంగ్లీష్ వచ్చేసి 26 ఓపెన్లో కేటాయించడం జరిగింది. అదే హిందీ వచ్చేసి 3 పోస్టులు మాత్రం ఓపెన్ కేటాయించడం జరిగింది. తెలుగు వచ్చేసి మనకు 15 పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. బయాలజికల్ సైన్స్ మనకు 14. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వచ్చేసి నియర్లీ మనకు 13. ఈ విధంగా మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. ఓవరాల్గా చూసినట్లయితే ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా హెచ్జిటి పోస్టులు కూడా తక్కువే ఉన్నాయి. అందుకని కాంపిటీషన్ కూడా ఇక్కడ హెవీగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మనకు ఓవరాల్గా ఇప్పుడు ఫైనల్గా హెచ్జిటి ఓపెన్ కేటాయించబడింది 38 పోస్టులు. ఈ 38 పోస్టులలో ఓపెన్కి అంటే మనకు తెలుసు అందరికీ ఆల్రెడీ బీసీ వాళ్ళు వస్తారు, ఎస్సీ వాళ్ళు వస్తారు, ఎస్టీ వాళ్ళు వస్తారు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అందరూ కలిపి విత్ ఓసీతో కలిపి ఈ ఓపెన్ పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుంది. కాబట్టి కాంపిటీషన్ అనేది ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉండే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకిచ్చిన ఈ 38 పోస్టులు ఓపెన్ కేటగిరీ చూసినట్లయితే అక్కడ వచ్చిన హైయెస్ట్ మార్క్స్ అన్ని కంపేర్ చేస్తే అదేవిధంగా అక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి స్కూల్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది కాబట్టి హెచ్జిటికే ఎక్కువ మంది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ కాంపిటీషన్ ప్రకారం చూస్తే కట్ ఆఫ్ వచ్చేసి ఓపెన్ హెచ్జిటి శ్రీకాకుళానికి నియర్లీ 91 వరకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే 91 కంటే ఎవరికైతే మార్క్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం ఓపెన్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనం బీసీఏకు చూసినట్లయితే మనకు 8 పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. బీసీఏకు 8 పోస్టులు కేటాయించడం జరిగింది హెచ్జిటికి శ్రీకాకుళం డిస్టిక్లో. మరి 8 పోస్టులు కేటాయించడం జరిగింది కాబట్టి వీళ్ళ యొక్క కట్ ఆఫ్ నియర్లీ మనకు 87 వరకు వచ్చే అవకాశం ఉంది, ఆర్ 88 ఈ రేంజ్లో వచ్చే అవకాశం అనేది బీసీఏకు అవకాశం ఉంది. నెక్స్ట్ మనకు బీసీబీకి చూసినట్లయితే 8 పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. ఈ 8 పోస్టులు కూడా బీసీబీలో కాంపిటీషన్ ఎప్పటికైనా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళ యొక్క కట్ ఆఫ్ కూడా నియర్లీ మనకు 89 వరకు ఉండే అవకాశం ఉంది. 89 or 90 వరకు కూడా పోయే అవకాశం ఉంది కట్ ఆఫ్. గుర్తుంచుకోండి, శ్రీకాకుళం జిల్లాలో బీసీబీకి 90 వరకు
వచ్చే అవకాశం కట్ ఆఫ్ ఉంది ఎస్జిటికి. నెక్స్ట్ మనకు బీసీ డీకి చూసినట్లయితే మనకు 6 పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. ఈ 6 పోస్టులలో బీసీడీకి శ్రీకాకుళంలో కూడా కొంత కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. బీసీడీకి నియర్లీ వీళ్ళ యొక్క కట్ ఆఫ్ కూడా 90కి దగ్గరలోనే ఉంటుంది. మోస్ట్లీ 90కి అరౌండే అన్ని కేటగిరీలు అంటే బీసీ కమ్యూనిటీలో ఉన్న ఏబి డి ఈ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ నియర్లీ 90కి అరౌండే ఉంటుంది. కారణం ఏంటంటే పోస్టులు అనేవి ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ మాత్రం ఎక్కువగా ఉంటుంది, పోస్టులు మాత్రం తక్కువ ఉన్నాయి. ఆ కారణం చేత వీళ్ళకు ఈ పోస్టులు అనేటి కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంది. నెక్స్ట్ మనము ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఎస్టీ యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఎస్టీ కేటాయించిన ఈ 5 పోస్టులు ఇలా కేటాయించింది. చూడండి, ఇక్కడ ఓన్లీ 5 పోస్టులు ఎస్టీ కేటాయించబడి జరిగింది. కాబట్టి వీళ్ళ కట్ ఆఫ్ కూడా నియర్లీ 85 వరకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కు 10 పోస్టులు కేటాయించడం జరిగింది. మరి ఈడబ్ల్యూఎస్ కేటాయించిన ఈ 10 ఎస్జిటి పోస్టులు కట్ ఆఫ్ చూసినట్లయితే వీళ్ళకు కూడా 90.5 దగ్గర కట్ ఆఫ్ ఉండే అవకాశం అనేది ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ మహిళా కోట అనేది హారిజాంటల్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఎక్కువ మంది రాసేదే మహిళలు. ఇప్పుడు చూసిన పరిస్థితులలో మనకు పెట్టిన అప్లికేషన్ ప్రకారం అదేవిధంగా ప్రిపరేషన్ కాంపిటీషన్ చూసినట్లయితే ఎక్కువ మంది మహిళలే డిఎస్సి రాస్తున్నారు. కాబట్టి హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం వల్ల స్పెషల్గా వాళ్ళకి కేటాయించబడిన మహిళా కోట కింద వాళ్ళ పోస్టులు అనేవి సపరేట్గా ఇచ్చినప్పటికీ వాళ్ళు ఆల్రెడీ ఓపెన్లో సెలెక్ట్ అయిపోతారు. కాబట్టి హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల వాళ్ళకు స్పెషల్గా మళ్ళీ పోస్టులు అనేవి కేటాయించడం జరగదు. కాబట్టి పేరుకు మనకు మహిళా కోట కింద ఉంటాయి కానీ వాళ్ళ సెలక్షన్ అయితే ఉండదు 90%. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనకు హారిజాంటల్ రిజర్వేషన్ అదేవిధంగా ఓపెన్ లోకల్ కేటగిరీ ఏ విధంగా మెరిట్ లిస్ట్ తయారు చేయడం అనేది జరిగింది అనేది ఒక వీడియో చేయడం అనేది జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో చూసినట్లయితే ఏ విధంగా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది, ఓపెన్ వాళ్ళు ఎలా తీసుకుంటారు, లోకల్ ఎలా తీసుకుంటారు, అదేవిధంగా మహిళా కోట హారిజాంటల్ రిజర్వేషన్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది, మెరిట్ లిస్ట్ ఏ విధంగా తయారు చేయడం జరుగుతుంది అనేది ఒక వీడియో చేయడం జరిగింది. తప్పకుండా వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.